ఈరోజు తెలంగాణలో నగర పురపాలక ప్రజలు రాసిన తీర్పు రాబోతోంది. నగర పురపాలక ప్రజలు ఎటువంటి తీర్పును రాశారు అనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తూ ఉంది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఓటింగ్ కాబట్టి ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది, లెక్కింపు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఉత్కంఠ చాలా ఎక్కువసేపు కొనసాగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈవీఎంలతో జరిగిన ఓటింగ్ అయితే చాలా త్వరగానే ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. సో మీ ఉత్కంఠను తీర్చడానికి బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదిగో మున్సిపల్ వార్డులో కాంగ్రెస్ ఎక్కడ పోటీ చేసింది, బీఆర్ఎస్ ఎక్కడ ఖాతా తెరిచిందనే వివరాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కొన్ని చోట్ల ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కౌంటింగ్ కొన్ని చోట్ల ప్రారంభం కాలేదు. కార్పొరేషన్ వారీగా వార్డుల వారీగా ఎక్కడెక్కడ కాంగ్రెస్ ఖాతా తెరిచింది అనేది డేటాతో సహా బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు అందిస్తూ ఉన్నాం. మొత్తం 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో జరిగి మున్సిపల్ వార్డులో 11 చోట్ల కాంగ్రెస్ ఖాతా తెరిచింది, ముందంజలో ఉంది. 2 చోట్ల బీఆర్ఎస్ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉంటుందని ఎగ్జిట్ పోల్ అంచనాలు వేశాయి. కార్పొరేషన్ వార్డులో కాంగ్రెస్ ఒక చోట ముందంజలో ఉంది, మిగిలిన చోట్ల ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి అందుతున్న లెక్కల ప్రకారం అందరికంటే వేగంగా కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇంకా ఈసీ అప్డేట్ చేయడానికంటే ముందుగానే ఫలితాలను మీకు అందించడానికి బిగ్ టీవీ సిద్ధంగా ఉంది. 11 చోట్ల మున్సిపల్ వార్డుల్లో 11 చోట్ల కాంగ్రెస్ ముందంజలో ఉంటే బీఆర్ఎస్ 2 చోట్ల ముందంజలో ఉంది. ఇటు కార్పొరేషన్ వార్డుల్లో ఒక చోట కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇది బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఓటింగ్ కాబట్టి ఆ బ్యాలెట్ పేపర్ మడత విప్పి అది చెల్లే ఓటా చెల్లని ఓటా లెక్కించి ఆ ఓటు ఏ అభ్యర్థికి వేశారు అనేది పరీక్షించి దానికి సంబంధించిన ట్రేలలో వేసి అక్కడ కట్టలు కట్టి ఆ కట్టలను లెక్క పెట్టాలి. కాబట్టి ఇది చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశమే ఉంటుంది. సో మొదటి ఫలితం రావడానికే సుమారు 2-3 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో గుర్తులపై జరిగిన ఎన్నికలు కాబట్టి ఇది పార్టీలకు రెఫరెండంగా మారే అవకాశం ఉంటుంది అని భావిస్తూ ఉన్నారు. సో పార్టీలు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయి అనేది ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆసక్తి కనిపిస్తుంది. మన పంచాయతీ ఎన్నికలు జరిగినప్పటికీ అవి కూడా పార్టీల ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉన్న గుర్తులపై జరిగే ఎన్నికలు కాదు. కానీ ఇవి గుర్తులపై జరిగిన ఎన్నికలు కాబట్టి ఎక్కువ ఆసక్తి ఈ ఎన్నికలపై కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత పాపులర్ ఓట్లను లెక్కిస్తారు. పాపులర్ ఓటింగ్ లెక్కింపు కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. మా ప్రతినిధి దుర్గారెడ్డి ఉన్నారు కౌంటింగ్కి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి. దుర్గారెడ్డి, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? కౌంటింగ్ ప్రక్రియ మీరున్న కౌంటింగ్ కేంద్రంలో ప్రారంభమైందా? రోహిత్, ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రము ఇప్పుడు కొన్ని చోట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ సంగారెడ్డి జిల్లా తారా డిగ్రీ కాలేజీలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడ చీకట్లనే అధికారులు కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లంతా కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. అంటే దాదాపు జనరేటర్ ఏర్పాటు చేసుకోవాలి, లేకుంటే అక్కడ టెక్నీషియన్ కూడా అందుబాటులో పెట్టుకోవాల్సిన అధికారులు కూడా వాళ్ళు సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తిందని చెప్పి అక్కడికి వచ్చిన ఎవరైతే కౌన్సిలర్స్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా అన్ని చోట్ల ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరి కాసేపట్లో కూడా బ్యాలెట్ కు సంబంధించింది మొదటిగా లెక్కింపు కూడా అంటే దాదాపు బెండలు చేసిన తర్వాత లెక్కింపు కూడా సిద్ధం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి ఆ తర్వాత కూడా మిగతా వాటికి కార్యక్రమానికి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో పాటు చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఇప్పటికే భారీగా చేరుకున్న వాళ్ళందరూ కూడా పోలీసులు కొంతమంది ఏజెంట్ల తర్వాత వాళ్ళకి సంబంధించిన మాత్రమే లోపలికి అనుమతించారు. మిగతా కొన్ని చోట్ల అయితే ఆ ఏజెంట్లు కూడా అందరికి లోపలికి పోయి ఇప్పటికే బ్యాండిల్స్ అంటే దాదాపు ఏజెంట్ల సమక్షంలో మాత్రము బాక్స్ సీల్ ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. రోహిత్, ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? చీకట్లో కౌంటింగ్ చేయడం అనేది నిజంగానే కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా అధికారులు అక్కడ జనరేటర్ లాంటివి ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారా?
లేదా కౌంటింగ్ జరుగుతుందా, నిలిచిందా? రోహిత్, సంగారెడ్డి జిల్లా కేంద్రము తారా డిగ్రీ కాలేజీలో మాత్రము విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడ ఇప్పటికే విద్యుత్ సంబంధించిన శాఖకు సంబంధించిన ఒక ఏయిన తర్వాత లైన్ మెన్ పిలిపించారు. విద్యుత్ సరఫరా 10-15 నిమిషాల్లో మాత్రము పునరుద్ధరిస్తామని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు అక్కడ ఒకవేళ నిజంగానే పవర్ కట్ అయ్యేది ఉంటే జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. జనరేటర్ సౌకర్యంతో పాటు అక్కడ లైటింగ్ ఉంటుంది. అంటే నిరంతరం అక్కడ ఎప్పుడైతే కౌంటింగ్ స్టార్ట్ అవుతుందో దానికంటే ఒక 2-3 గంటలే అన్ని వాళ్ళకి సిద్ధం చేసుకొని ఉండాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అక్కడ నిర్లక్ష్యం వహించారని చెప్పి మాత్రము తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఒక 10-15 నిమిషాలు అయితే విద్యుత్ సరఫరా వస్తే గంటన్నర లేట్ గా అక్కడ ఆ కౌంటింగ్ ప్రక్రియ సమయం పట్టే అవకాశం ఉంది. లేదా ఒకవేళ ఈ సమయంలో 5-10 నిమిషాలు పునరుద్ధరిస్తే ఒక 20-25 నిమిషాలు అయితే కౌంటింగ్ లేట్ అవుతుంది. ఒకవేళ నిజంగా అధికారులు ఎందుకు అక్కడ ఆలస్యం వహించారు, ఏంటి ప్రాబ్లము, టెక్నికల్ ప్రాబ్లమా లేకుంటే ఎక్కడైనా పవర్స్ కట్ అవ్వడానికి ఎక్కడైనా వైర్ కట్ అయిందా, ఎందుకు సరఫరా నిలిచిపోయిందని చెప్పి వాళ్ళు విద్యుత్ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా అక్కడికి వచ్చిన తర్వాత ఎన్నికల అధికారులు కూడా ఎవరైతే ప్రొసీడింగ్ కావచ్చు, కాకపోతే వీళ్ళంతా కూడా ఆ సరఫరా చూసుకున్న విద్యుత్ సరఫరా చూసుకున్న ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించి ఏంటి సమస్య, ఎక్కడ లోపం ఉందని చెప్పి కూడా తెలుసుకునే అవకాశం అయితే నడుస్తుంది. ఒకవేళ ఆ సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పి విద్యుత్ సంబంధించిన శాఖ అధికారులు అయితే కొంత సమాచారం అయితే అందించారు. ఆ దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్. రైట్ దుర్గారెడ్డి, అక్కడ మొదటి ఫలితం రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పటి వరకు అయితే మనం చూస్తే దాదాపు ఏదైనా 10 నుంచి 11 గంటల వరకు 1-2 చోట్ల ఏదైతే తక్కువ ఉన్న వార్డ్స్ ఉంటాయో అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. నిజంగా చూస్తే ఆ సంగారెడ్డి జిల్లాలో మాత్రం 256 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత ఆ మెదక్ చూస్తే మెదక్ 4 మున్సిపాలిటీలు, మెదక్ తర్వాత తూప్రాను, రామాంపేట, ఆ తర్వాత నర్సాపూర్, ఇలాంటి కొన్ని చోట్ల వస్తే సంగారెడ్డిలో మాత్రం ఎక్కువ ఉన్నాయి కనుక కొంచెం సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. కనుక మొదటి రిజల్ట్ మాత్రం 11 తర్వాతనే వచ్చే అవకాశం ఉంది. 11-12 మధ్యలో ఒక 10 నిమిషాలు మొదలవుతాయి. ఆ తర్వాత 2-3 గంటల వరకు మాత్రము ఆ జిల్లాకు సంబంధించిన మెదక్ జిల్లాకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 20 వార్డులు అయితే 20 నుంచి 25, 30 సంగారెడ్డిలో మాత్రం 38 వార్డులు ఉన్నాయి కనుక అక్కడ కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత కొంత రిజల్ట్ మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి మాత్రం సంగారెడ్డి జిల్లాలో ఇక్కడ జిన్నారం కావచ్చు, గడ్డపోతారము, ఆ తర్వాత ఇక్కడ కొత్తగా మున్సిపాలిటీ కేంద్రంగా అవతరించిన కనుక అక్కడ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా ఆవిర్భావం చెంది డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని 5 మున్సిపాలిటీలను మాత్రం కొత్తగా చేసిన అక్కడ రిజల్ట్ మాత్రం 11 నుంచి 12 గంటల వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ దుర్గారెడ్డి, తెలంగాణలో నగర మున్సిపల్ కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ కౌంటింగ్ ప్రక్రియను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో జరిగిన డివిజన్లు, వార్డులకు జరిగిన ఆ కౌంటింగ్ ప్రక్రియను మీరు చూస్తున్నారు. కొన్ని చోట్ల ఇంకా పోస్టల్ బ్యాలెట్లను కూడా ఓపెన్ చేయలేదు అని చెబుతున్నారు. సో కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా కొన్ని చోట్ల ప్రారంభమైతే కొన్ని చోట్ల అప్పుడే ఫలితాలు రావటం మొదలయ్యాయి. చూడండి, 11 చోట్ల కాంగ్రెస్ లీడ్లో ఉంది, 2 చోట్ల బీఆర్ఎస్ లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 5 కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు ఇవి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత గుర్తులపై జరిగిన ఎన్నికలు కాబట్టి సహజంగా గుర్తులపై జరిగే ప్రతి ఎన్నిక కూడా చాలా ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది పార్టీల పనితనాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి. ఇప్పటికే బీఆర్ఎస్ అంటూ ఉంది ఈ ఎన్నికల్లో మేము అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని. కానీ మేము అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పాలనకు ప్రజలు పట్టం కడతారు అని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. మొన్నటి ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా కాంగ్రెస్కే ఈసారి నగర పురపాలక ప్రజలు పట్టం కట్టారు అనే సంకేతాలు వచ్చిన నేపథ్యంలో తీర్పు ఏ విధంగా ఉండబోతోంది, వాస్తవ తీర్పు ఏ విధంగా ఉండబోతోంది అనే ఆసక్తి కనిపిస్తుంది. సో మీకు జిల్లాల వారీగా, కార్పొరేషన్ల వారీగా, మున్సిపాలిటీల వారీగా ఫలితాలను అందించడానికి బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. చూడండి, ఒక్కొక్క మున్సిపాలిటీకి సంబంధించి అలాగే కార్పొరేషన్కి సంబంధించి ప్లేట్లను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మరికొద్దిసేపట్లో అక్కడ నెంబర్లు ప్రత్యక్షమవుతాయి. ఆ తర్వాత రౌండ్ కొనసాగే కొద్దీ ఆ నెంబర్లు మారిపోతూ ఉంటాయి. అభ్యర్థుల్లోనూ, ఓటు వేసిన ప్రజల్లోనూ, పార్టీల్లోనూ ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుంది. కార్పొరేషన్ డివిజన్లో ఒక చోట ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరుస్తుంది. మున్సిపల్ వార్డులో 11 చోట్ల